ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరికీ దేవుని నామంలో ఆయన కృపను పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఒక సంకల్పం అనేది ఉంది. వారి ఉద్దేశాలను బట్టి, వారి ఆలోచనలను బట్టి స్థిరముగా ఏదైనా చేయాలనేటువంటి పరుగు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. కీర్తన గ్రంథము 127 అధ్యాయము 1వ వచనం, యెహోవా ఇల్లు కట్టించిన ఎడ్ల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన ఎడ్ల దాని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. ఈరోజు ఆయనే ఇల్లు కట్టాలి, ఒక ఇంటిని ఆయన కట్టాలి. లోకాసు సువార్త 6వ అధ్యాయము 48వ వచనం, వాడి ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి వాడిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహం ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అయితే ఒకటి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు, దాన్ని స్థిరంగా ఉండాలని అతను కోరుకున్నాడు. బండ మీద పునాది వేశాడు, లోతుగా తవ్వాడు. వరద వచ్చింది కానీ ఆ ఇంటిని పడగొట్టలేకపోయింది. కనుక ఏదైనా ప్రభు మాట చొప్పున ఎవరైతే తన ఇంటిని కట్టుకోవడానికి శ్రద్ధ కలిగి ఉంటారో, ఆయన మాటలో ఉండేటువంటి లోతుని గ్రహించుకుంటారో, దాన్ని కట్టుకునేటప్పుడు స్థిరంగా దాన్ని కట్టుకోగలుగుతారు. దేవుని వాక్యం ద్వారా కట్టబడితే అది స్థిరంగా ఉంటుంది. లోకాసు వార్త 6వ అధ్యాయము 49వ వచనంలో ఉంది, అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడిను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. కనుక ఎవరు కూడా నేల మీద ఇల్లు కట్టేసుకోరు, కానీ తమ ఆలోచన తలంపుల ద్వారా కట్టుకునేటువంటి ఇల్లు అది స్థిరంగా ఉండదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. శోధన కాలంలో అది మనం సొంతంగా కట్టుకున్నది కాబట్టి అది కూలిపోతూ ఉంటుంది. మత్తయి సువార్త 21:42 వచనంలో, మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలననే కలిగెను, ఇది మా కన్నులకు ఆశ్చర్యం అన్న మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదని అడిగాను. కనుక ఎవరైతే యేసు ప్రభుని తృణీకరిస్తూ ఉన్నారో చివరికి వారే ఆయన వద్దకు రావాల్సి వచ్చింది, వారే పరిగెత్తవలసి వచ్చింది, వారే ఆయన మాట కొరకు ఆశతో కనిపెట్టుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కనుక ఈరోజు దేవుడు మాట చొప్పునే ఆయన లేఖనంలో ఉండేటువంటి లోతైనటువంటి ఉద్దేశాలను గ్రహించుకొని ఆయన సంకల్పం మన ఎడల నెరవేర్చబడినట్లుగా మన ఇంటిని కట్టుకోవడానికి దేవుని వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకోగలగాలి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడ్ల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన ఎడ్ల దాని కావలి కాయువారు మేలుకొనుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు కష్టార్జితమైన ఆహారం తినుచుండట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కనుక ప్రభు అయితే సమస్తాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఇంటిని కడుతూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, స్థిరంగా ఉండడానికి అన్ని విషయాలు శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. 91వ కీర్తన అంతటిని ధ్యానించినట్లయితే అందులో అనేకుల కొరకు ఆయన ఇటువంటి కృపను సిద్ధపరుస్తాడనేది స్పష్టంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. కనుక ఏదైనా లేఖనాల్లో దాన్ని గ్రహించగలగాలంటే మన హృదయంలోని ఆయన ఎడల ఉన్నటువంటి ఆసక్తి మనకు సహాయం చేస్తుంది. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన వాక్యాలను మనం గ్రహించుకున్నప్పుడు మాత్రమే మనం దాన్ని చక్కగా కట్టుకోవడానికి మనం ప్రయాసపడగలం. కనుక విర్రవీగుతున్నటువంటి దుష్టత్వం అయితే మనలో ఉండకూడదు. అది వాక్యం మనలో ఫలింపనివ్వకుండా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన దుష్టత్వాన్ని మన గుడారంలో నుంచి దాన్ని బయటికి తోసివేస్తామో అప్పుడు దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ఫలిస్తుంది. ప్రభువా, మీ దయగలిగే నష్టాలకు అప్పగించుకుంటుండగా నీ గొప్ప సన్నిధి ప్రతి ఒక్కరిని ఆవరించినట్లుగా సహాయం దయచేసి ప్రతిదినము నాయన ఇదిగో నీ సంకల్పం మా జీవితంలో నెరవేర్చబడినట్లుగా నీ నడిపింపు కిందకి నాయన మేము కనిపెట్టుకున్నట్లుగా సహాయం దయచేసి మీరే నడిపించమని, కృపచూపమని, సమాధానం అనుగ్రహించమని, అన్ని విషయములలోనైనా నీ గొప్ప మహిమను కనపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.